కార్యకర్తే అధినేత అనేది తెలుగుదేశం పార్టీ నినాదమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డిలతో కలిసి పార్టీ కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించినట్లు సత్యానందరావు తెలిపారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇక్కడ మనం సమావేశమయ్యాం. ప్రతి బుధవారం గ్రీవెన్సల్ అంటే ప్రజా దర్బారు పెట్టుకుని మధ్యాహ్నం వేళ కార్యకర్తే అధినేత అనే కార్యక్రమం కార్యకర్తలతోటి సమావేశం అయ్యి పార్టీ ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు ఏ విధంగా మనం అందరం కలిసిమెలిసి వాటిలో పాలు పంచుకుంటూ ప్రజలకి వారధిలా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా మన పార్టీ కుటుంబం అధికార యంత్రాంగాన్ని తోడ్పాటుతోటి ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దాని మీద ఎవరు ఎక్కడ ఉన్నాం, ఎవరు ఏ విధంగా ఏ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం, ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశాలన్నీ సమీక్షించుకోవడానికి ప్రతి బుధవారం ఉదయం ప్రజలతో ప్రజా దర్బార్ ద్వారా ఇక్కడే పెట్టుకున్నాం. ఉదయం కూడా ప్రజా దర్బార్ ఇక్కడ జరిగింది. మధ్యాహ్నం కార్యకర్తలతో ప్రతి బుధవారం సమావేశాలు జరుపుకోవడానికి నిర్ణయం ఈ రోజు శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ప్రతి బుధవారం మన ఇలా అంటే అందరూ రావచ్చు, లేదా ఎవరు ఏదైనా పిలుపు కొంతమందిని ఇన్వైట్ చేయొచ్చు అవసరాన్ని బట్టి, లేదా అందరూ కలుసుకోవచ్చు. కేఎస్ఎస్ అంటే మన యొక్క పార్టీ స్ట్రక్చరు. మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్నాం, తర్వాత అసెంబ్లీలో ఉన్నాం. 2 నెలల కాలం సుమారు అసెంబ్లీకి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సరిపడింది. ఇప్పుడు మనం ఈ నెల 15వ తేదీ ఏప్రిల్ వచ్చే నెల అంటే 4 రోజుల్లో కొత్త నెల వస్తుంది. 30వ తారీఖు సంవత్సరాలు దాటితే మన కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, తెలుగు సంవత్సరాన్ని. అందులో మనం మన ఇప్పటి నుంచి ఏప్రిల్ 15వ తేదీలోగా కుటుంబ సంక్షేమ సారథి అంటే ఒక వాటర్ లిస్ట్ లో ఒక 65 వరకు మనం వేసాం.